న్యూస్ ఏపీలో పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. ఈసీ 175 అసెంబ్లీ నియోజకవర్గాలు 25 లోక్సభ నియోజకవర్గాల్లో రేపు పోలింగ్ జరగనుంది. మొత్తం 4,14,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది ఎన్నికల సామాగ్రిని తీసుకుంటున్నారు. ఎన్నికల సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఏపీలో పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. ఈసీ 175 అసెంబ్లీ నియోజకవర్గాలు 25 లోక్సభ నియోజకవర్గాల్లో రేపు పోలింగ్ జరగనుంది. మొత్తం 4,14,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది ఎన్నికల సామాగ్రిని తీసుకుంటున్నారు. ఎన్నికల సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధులు గుంటూరు నుంచి కృష్ణ, శ్రీకాకుళం నుంచి నాయుడు సిద్ధంగా ఉన్నారు. ముందుగా గుంటూరు నుంచి కృష్ణ. థ్యాంక్ యూ సంతోష్. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి, 3 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఈ మొత్తం స్థానాలకు రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సిబ్బందిని కూడా నియమించడం, అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి సామాగ్రి కూడా అందజేయడం జరిగింది. సో నిన్న ఉన్నతాధికారులు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఈ ఎన్నికలు చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరగాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం. ఖచ్చితంగా ఎలాంటి హింసాత్మక ఘటనలకు చోటు లేకుండా నిర్వహిస్తామనేది చాలా స్పష్టంగా చెప్పారు. ఇందుకోసం టెక్నాలజీని పక్కన వాడుతూ ఉన్నారు, అదేవిధంగా పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బందిని కూడా వాడుతూ ఉన్నారు. మనకి గుంటూరు జిల్లా కానీ చూసుకుంటే మొత్తం 315 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. అదేవిధంగా పల్నాడు ప్రాంతంలో కూడా అదే స్థాయిలో దాదాపు 400 పైగా పోలింగ్ కేంద్రాలను అతి సమస్యాత్మక కేంద్రాలకు గుర్తించారు. సో ఈ నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో అనేక పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. అంటే గతంలో వెబ్కాస్టింగ్ టెక్నాలజీ అందుబాటులో ఉండేది కాదు. సో పోలింగ్ కేంద్రాల్లో ఏం జరుగుతుంది, ఎవరు వస్తున్నారు, ఎవరు గొడవ పడుతున్నారు అనేటువంటి విషయాలు తెలిసేవి కాదు. పోలింగ్ సిబ్బంది చెప్తే గానీ ఆ విషయాలు తెలిసేవి కాదు. కానీ ఇప్పుడు వెబ్కాస్టింగ్ కెమెరాల ద్వారా మొత్తం కూడా అన్ని కలిపి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆ ప్రాంతానికి సంబంధించి వెబ్ కెమెరాలు అనుసంధానం చేయబడతాయి. సో ఎక్కడ ఏ పోలింగ్ కేంద్రం వద్ద హడావుడి జరిగినా, అలజడి చెలరేగినా వాళ్ళందరికీ వెంటనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. అదేవిధంగా టీమ్స్ అన్నీ వస్తాయి. అదేవిధంగా ప్రస్తుతం బయట వ్యక్తులు ఎవరైతే గుంటూరు జిల్లాలో కానీ అదేవిధంగా పల్నాడు జిల్లాలో కానీ ప్రవేశిస్తే వాళ్ళకి ఓటు హక్కు కానీ లేకపోతే, వాళ్ళ ఓటు హక్కు ఇతర రాష్ట్రాల్లో కానీ ఉంటే ఖచ్చితంగా వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా దాదాపు 8,000 మంది మీద బైండ్ ఓవర్ కేసులు కూడా పెట్టారు మనకి గుంటూరు జిల్లా కానీ చూసుకుంటే. అదే స్థాయిలో పల్నాడు జిల్లా కూడా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క అంశాన్ని చాలా క్షుణ్ణంగా కీలకంగా అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం పోలింగ్ సిబ్బందికి సామాగ్రి అయితే ఇచ్చారు. వీళ్ళంతా కూడా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. మనం ఆ ఈవీఎంలు కానీ వీవీప్యాట్లు కానీ చూస్తున్నాము. సార్ చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఈ ఎన్నికల విధుల్లో ఉంటున్నారు? మీకున్న ఎక్స్పీరియన్స్ లో వచ్చే సమస్యలు ఏంటి ప్రధానంగా? మాకు 2 విడతలుగా క్లాస్ జరిగిందండి. ఒకటి లయోలా కాలేజీలో ఒకటి జరిగింది. వీవీప్యాట్లు, అసెంబ్లీ, పార్లమెంటు, అట్లానే బ్యాలెట్ యూనిట్లు ఇచ్చారండి. బ్యాలెట్ యూనిట్ అసెంబ్లీకి ఒకటి ఇచ్చారు, పార్లమెంట్కి 2 యూనిట్లు అండి. 31 మంది క్యాండిడేట్లు ఉండటం వల్ల అట్లానే కంట్రోల్ యూనిట్లు 2 ఇచ్చారు. మెటీరియల్ అంతా కూడా చక్కగా ప్యాకింగ్ చేసి ఒక బ్యాగ్ లో ఇచ్చారండి. అంతా ఇప్పుడు చాలా చాలా మెరుగ్గా ఉందండి. ఈ ప్రాసెస్ కూడా మాకు తేలిగ్గా ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు ఎన్నికల కమిషన్ అయితే ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేశారు. వాళ్ళకి కావాల్సినటువంటి ఈవీఎంలు, వీవీప్యాట్లు మొత్తం కూడా ఇప్పుడు స్టాఫ్ కి అందించడం అయితే జరిగింది. ఏదైనా ఈవీఎం ఒకవేళ మొరాయిస్తే దానికి సంబంధించి వెంటనే ఆపరేట్ చేసేందుకు 21 మంది ఇంజనీర్లను కూడా రంగంలో దించారు. సో ఈవీఎంలు మొరాయించినా గానీ ఎటువంటి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓటు హైదరాబాద్. రైట్, థ్యాంక్ యూ.